పెళ్ళూరు విజయ్ కుమార్ గారితో ఉన్నాము. ఈరోజు అమ్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. నేను పెళ్ళూరు విజయ్ కుమార్ని, మహాత్మా జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఖమ్మం జిల్లాలో పూలే ఐడియాలజీతో కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో అతని భావజాలముని మా ప్రజలకి, పేద ప్రజలకి, అలాగే బడుగు బలహీన దళిత నిమ్న వర్గాల వారందరికీ కూడా అతని ఆలోచన విధానముతో జ్ఞానం పనులుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అతని భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే మన భారతదేశానికి తొలి చదువుల తల్లి, చదువుల సరస్వతి, బయలుదేరి బడికి తీసుకొచ్చిన పూలే గారి అడుగుజాడలో నడుస్తూ మన బలహీన దళిత బలహీన బడుగు బలహీన వర్గాల వారందరికీ చదువుని నేర్పి జ్ఞానము పెంపొందించాలనే ఉద్దేశంతో ఆమెని ఈ భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆమెతోని బడులు స్థాపన చేపించి ఆ విద్యా కుసుమాల్ని తయారు చేయడం కోసము ఆమె నిరంతరము శ్రమపడి, బ్రాహ్మణ వాదులు ఈ చదువు మాదే, మీకు అవసరం లేదు, ఇది మా సొంతము అని చెప్పిన నాడే పోరాడి మనందరికీ జ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టిన ఆ ఇద్దరి దంపతులకి మనం ఒకసారి శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాలి. వారు ఈ రోజున దేవుడైనా వచ్చి మమ్మల్ని మీకేమి కావాలి అంటే ఈ దేశానికి జ్ఞానము పెంపొందించవలసిన, జ్ఞానము నేర్పవలసిన మహాత్మా జ్యోతిబా పూలే, అలాగే చదువు చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి వారు ఈ దేశానికి అవసరమని చెప్పేసి వారిని కోరుకునే విధంగా ఈరోజు వారు చేసిన కార్యక్రమాలకి అచ్చెరువు ఉంది. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులు ఎంతోమంది ఉన్నా కానీ ఆ అమర నాటి నుంచి ఈరోజు వరకు ఎవరు కూడా ఇతని పూలే కానీ ఇంకోటి కానీ అతని భావజాలాన్ని ముందుకు తీసుకపోయినా ఈ రోజున్న ప్రభుత్వం తెలంగాణ రాగానే పూలే గారి భవనం పెట్టి ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంవత్సరం పూర్తి కాగానే ఈ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి పేరు మీద మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడము అందరం హర్షించదగ్గ విషయము. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరము పూలే గారి భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మన బడుగు బలహీన వర్గాల వారిని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారికి జ్ఞానం రూపొందించే విధంగా మనం అందరం సహాయ సహకారాలు అందిస్తూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ కూడా మనం ఎవరి జెండానో ఎవరి బండో మోసేదానికంటే మన బలహీన వర్గాల వారి కోసము, లేకపోతే మన బహుజనుల కోసం మన అందరం కూడా పాటుపడాలని చెప్పి ఐక్యంగా ఉండాలని. జై పూలే, జై జై పూలే.